శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మంత్ర విధానంలోకి ఎవరైనా సరే వచ్చారు అంటే వారు ఎంతో అదృష్టవంతులు. అంటే జన్మ జన్మల నుండి వాళ్ళు ఈ సంస్కారాన్ని ఈ సాధనను చేసుకుంటూ చివరికి మంత్ర విధానంలోకి వస్తారు. మీరు ఏ దశలోకి వచ్చినా వామాచారం కావచ్చు, దక్షిణాచారం కావచ్చు, ఈ జన్మలో ఏది పట్టుకున్నప్పటికీ కూడా మంత్ర విధానంలోకి ఎవరైనా ఎంటర్ అయ్యారు అంటే అది అదృష్టం కిందే లెక్క, పుణ్య ఫలం కిందే లెక్క. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము, పూజలు మొదటి మెట్టు కదా. మొదటి మెట్టు అది ఒక విధంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మొదటి మెట్టు పూజ అవుతుంది. ఇక రెండవ మెట్టు స్తోత్రం అవుతుంది. భగవంతుణ్ణి పొగడము ఇది స్తోత్రాల రూపంలో ఉంటుంది. ఇలా తర్వాత ఏముంటుంది, స్తోత్రం తర్వాత జపం ఉంటుంది లేదా హోమం ఉంటుంది. అంటే పూజ, స్తోత్రము, జపాలు, హోమాలు ఇలా ఒక్కొక్క విధానాన్ని జన్మ జన్మలలో కొంతకాలము అనుసరిస్తూ చివరికి ఎక్కడికి వస్తారు అంటే మంత్ర విధానంలోకి వస్తారు. దైవం మంత్రాధీనము మనందరికీ తెలిసినటువంటి విషయమే, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. దైవము మంత్రాధీనము కనుక అంటే మంత్రమే చివరికి. ఇక ధ్యానము అనేటువంటిది పూర్తిగా దైవత్వం వైపు వెళ్ళేటువంటి స్థితి కనుక మనము మంత్ర విధానం ద్వారానే ఆగిపోవాలి. మంత్రం ద్వారా కామ్య కోరిక అంటే కామ్యం అంతా కూడా నెరవేర్చుకోవడము, అదే మంత్రం ద్వారా దైవత్వం వైపు వెళ్ళడము, సాక్షాత్కరింప చేసుకోవడము, అలాగే అంతర్ముఖమై యాక్చువల్గా ఏంటంటే నిరాకారం నుండి ఆకారం వస్తుంది. అంటే ఆకార విధానాన్ని పట్టుకొని ఆ ఆకారం కూడా కాదని నిరాకార తత్వంలోకి మనము పరిపూర్ణంగా వెళ్ళడము చెప్పడము అది మన దగ్గర కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి మంత్ర విధానంలోకి మనం అందరము వస్తున్నప్పుడు అసలు ఆ మంత్ర విధానం అంటే ఏమిటో కూడా మనం పూర్తిగా తెలుసుకోకుండా మంత్రోపదేశాలు తీసుకుంటే ఎలా. అందుకే నేను మంత్ర విధానాన్ని ఒక చాలా క్లియర్గా నేను అంటే పర్సనల్గా వచ్చేటువంటి వారికి కావచ్చు, లేదా అంటే వీడియో ముఖంగా దీన్ని పెట్టలేం కదా, సామూహికంగా వచ్చేటువంటి వారికి కావచ్చు, నేను చాలా స్పష్టంగా 2 నుండి 3 గంటలు కేవలము మంత్ర విధానంలో ఉండేటువంటి అంశాలు ఏంటి, దానిని మనం ఎలా సంధించాలనేటువంటి దానికి కేటాయిస్తాను. అంటే ఇంత ఉంటుంది మంత్ర ఉపదేశ సమయంలో ముందుగానే ఇంత చేయాలి. సరే, మంత్ర విధానంలో ముందుగా ఏముంటాయంటే బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు అంటే ఏంటి, ఏదైనా ఇప్పుడు అక్షరాలు ఉంటాయి, ఆ నుండి బండిరా వరకు ఇలా రకరకాలుగా అక్షరాలు అనేటువంటివి ఉంటాయి. ఏ అక్షరానికైనా పక్కన సున్న పెడితే అది ఆవృతం అవుతుంది, అదే బీజాక్షరం అవుతుంది. రమ్, లం, వం, కం ఇవన్నీ బీజాక్షరాలు. ఈ బీజాక్షరాలు కావడానికి ముఖ్యమైనటువంటి ప్రాసెస్ ఏంటంటే ఒక అక్షరము పక్కన సున్న పెట్టడం. అలా కాకుండా కొన్ని సందర్భాలలో అరసున్న విసర్గ ఉంటుంది, కానీ సున్న పెట్టినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆవృతం అవుతుంది. విసర్గాన్ని కూడా మనము సంధిస్తూ వాడుతున్నాం. మంత్రశాస్త్రంలో విసర్గ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ విధానం ఏమిటి అంటే బీజాక్షరాలు. ఈ బీజాక్షరాల వల్ల ఏం జరుగుతుంది, ఏదైనా ఒక వ్యక్తి ఒక సమస్యలో విపరీతంగా ఉన్నారనుకున్నాం, ఒక విపరీతమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అంటే అతడి యొక్క వైబ్రేషన్ అంతా కూడా చాలా తేడాగా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, సడన్గా ఆయన సంతోషంగా ఏదో పార్టీలోనో ఎక్కడో హ్యాపీగా ఉన్నాడు, సడన్గా అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఏమని, చాలా దగ్గర బంధువులకు కానీ లేదా వాళ్ళ ఆత్మీయులకు కానీ ఏదైనా ఒక యాక్సిడెంట్ లేకపోతే అనుకోకుండా ఒక జరగలేనటువంటి సంఘటన జరుగుతుంది అని. అలా జరగగానే సరే అక్కడ నుండి ఫోన్ వస్తుంది. ఏమని, ఇక్కడ ఫలాని వాళ్ళకి మీ వాళ్ళకే ఇట్లా యాక్సిడెంట్ అయింది, సో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు అని. అప్పుడు ఏమవుతుంది, మనకి అంతవరకు సంతోషంతో ఎంతో హ్యాపీగా ఉండేటువంటి ఆ వ్యక్తి మొత్తము ఆ ఫేస్ ఫీలింగ్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి, సైకాలజీ ఇమీడియట్లీ చేంజ్ అవుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నప్పుడు అతని యొక్క బాడీ వైబ్రేషన్ అంతా కూడా ఒక రకంగా ఉంటుంది. వైబ్రేషన్ అంటే శరీరంలోని కణాల కదలిక, ఇది ఒక రకంగా ఉంటుంది. ఇక మళ్ళీ కాసేపటికి ఐసీయూలో వేశారు, ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది అంటే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కదా అనేటువంటిది కొంత స్వాంతన జరుగుతుంది.
ఆ తర్వాత మళ్ళీ ఏమో డాక్టర్లు అంతా ఇబ్బందిగా ఉన్నారు అంటే ఇబ్బందిగా చెప్తున్నారు, ఆ వ్యక్తి ఉంటారు మరి కాలం చేస్తారు అని అనగానే మళ్ళీ అతను డస్ అలసిపోతాడు, మళ్ళీ నైరాశ్యానికి గురవుతాడు. మళ్ళీ కాసేపటికి ఒక గంట తర్వాత లేదు లేదు ఐసీయూ నుండి బయటికి తీసుకొచ్చారు, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు, ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. మళ్ళీ ఇతడు అంటే క్షణానికి అక్కడి నుండి వచ్చేటువంటి ఆ ఫోన్ లాంటి విషయం ఆధారంగా ఇతని యొక్క బాడీ అంతా కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే బాడీ యొక్క వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఏ శరీరమైనా కూడా శరీరం మొత్తము కణాలతో నిర్మితమై ఉంది. సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలు కావచ్చు, ఘన, ద్రవ, వాయు, అగ్ని, శూన్యము, ఏ పదార్థాన్ని తీసుకున్నా కూడా అందులో అణువులు, పరమాణువులే ఉంటాయి. సజీవంగా ఉండేటువంటి జీవులలో ఉండేటువంటి ఆటమ్స్ని మన కణం అంటాం. నిర్జీవంగా ఉండేటువంటి ఈ రాళ్ళు కావచ్చు, ఇక మిగతా ఘన పదార్థాలలో నిర్జీవ ఘన పదార్థాలే కాదు, అది నిర్జీవంగా ఉండేటువంటి ఘన, ద్రవ, వాయు ఇట్లా ఏది మనం తీసుకున్నా కూడా అందులో ఉండేటువంటి కణాలను ఆటమ్స్ అంటాం. మరి ఆటంలో ఎంత శక్తి ఉంటుంది, అలాగే మనలో కూడా అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే ఏదైనా ఒక వ్యక్తి సమస్యలలో ఉన్నాడు అంటే అతని శరీరం మొత్తం కూడా, శరీరంలోని యొక్క కణాలు రకరకాల పద్ధతులలో వైబ్రేషన్ అంతా కూడా నెగటివ్ అయి ఉంటుంది. అంటే రెండు మాత్రమే ఉంటాయి వైబ్రేషన్స్, ఒకటి పాజిటివ్, రెండు నెగటివ్. అనుకుందాం పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఇలా అనుకుందాం అలా. నెగటివ్ వైబ్రేషన్ అంటే లేదు, పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఇలా అనుకుందాం, ఎస్ అది. ఇక నెగటివ్ వైబ్రేషన్ అంటే ఇలా అనుకుందాం, ఇది పాజిటివ్ వైబ్రేషన్, ఇది నెగటివ్ వైబ్రేషన్. మనము అనేకమైనటువంటి బాధలు, సమస్యలలో ఉన్నప్పుడు మన శరీరంలో ఉండేటువంటి కణ సముదాయం అంతా కూడా నెగటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది. ఇక ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా సరే కదిలితే దానిలో నుండి ఎనర్జీ వస్తుంది, కదలకుండా ఉంటే ఎనర్జీ రాదు. ఐదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ ఇట్ ఈస్ నెగటివ్. అది ఏదైనా సరే. అంటే ఈ నెగటివ్ కానీ పాజిటివ్ కానీ ఈ విధానం అంతా కూడా ఈ మన భావనను బట్టి ఉంటుంది. మనిషికి 3 రకాలైనటువంటి శక్తి విధానం ఉంటుంది. ముఖ్యంగా మనం 2 తీసుకోవచ్చు. ఏదైనా కూడా సాధించడము అనేటువంటిది తన సొంత శక్తితో, తన భావనా శక్తితో చేయడము ఒకటైతే, రెండవది మంత్ర విధానము అనేటువంటి ప్రక్రియ ద్వారా మనలో మనము వైబ్రేషన్ కలిగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విధానము. ఇక్కడ ఒక వ్యక్తి విపరీతమైనటువంటి సమస్యలలో ఉన్నాడు అంటే అతడి శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా నెగటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సముద్రము ప్రశాంతంగా ఉంది, దానిలో శక్తి లేదా అంటే అపారమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తి ఎలా ఉంటుంది, అది పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఉంటుంది. అంటే స్థిరంగా ఉండేటువంటి దాంట్లో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. దేవుని స్థిర శక్తి అంటారు. అది ఆ సముద్రము ఒక విస్ఫోటనంగా మారినప్పుడు, ఒక తుఫానుగా మారినప్పుడు, ఒక సునామీగా మారినప్పుడు దానిలో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. అంటే కదిలేటువంటి శక్తిగా మారి, చరశక్తిగా మారి ఆ శక్తి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఈ సముద్రం యొక్క అలల ద్వారా కూడా శక్తిని బయటకు తీస్తారు. అది ఎలక్ట్రిక్, ఇలా కొన్ని రకాలైనటువంటి శక్తులుగా మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రతి దానిలోనూ అపారమైనటువంటి శక్తి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఇంకొక విషయానికి వచ్చినట్టయితే, ఒక వ్యక్తి సమస్యలలో ఉన్నాడు అంటే అతడి శరీరంలో ఉండేటువంటి కణ సముదాయం అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తి నెగిటివ్ ఫీలింగ్లో ఉంటాడు. నెగిటివ్ అంటే ఇంకా మన సమస్యల వలయం వైపు వెళ్ళిపోవడం, నెగిటివ్ ఆలోచన చేసి 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 ఇక నాకు ఈ జీవితం ఎందుకు అని అనుకొని శరీరాన్ని వదిలేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇది ఒక విషయం అయితే, బీపీలు, షుగర్లు అంటే నెగిటివ్ ఆలోచన విపరీతంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మన శరీరము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి దారితీస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సమస్యలలో, అది ఏ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ సమస్య కావచ్చు, కనిపించినటువంటి సమస్యల యొక్క ఎఫెక్ట్ శరీరం మీద పడింది అంటే అతలాకుతలమై ఉంటాడు ఆ మనిషి. ఇక
అలాంటి సందర్భంలో ఒక వ్యక్తి ఒక మంత్ర విధానాన్ని తీసుకున్నప్పుడు మంత్ర విధానంలో ముందుగా బీజాక్షరాలు ఉంటాయని చెప్పాను కదా. ఈ బీజాక్షరము పలకడం మూలాన ఈ బీజాక్షరం యొక్క ఆవృతము ఇప్పుడు రమ్, లం, కం మీరు అని చూడండి. మనం సహజంగా మాట్లాడినప్పుడు ఆ ఎనర్జీ అనేది బయటికి వెళ్తుంది. కానీ ఇక్కడ ఆవృతము ఒక వృత్తం లాగా అవుతుంది కనుక ఇక్కడ పెదవులు మూసి వేయబడతాయి. రమ్, కం, లం ఇలా అనుకున్నప్పుడు ఈ ధ్వని ఏమవుతుంది, మన శరీరంలోకి వెళ్తుంది. ఏ ధ్వని వెళ్తుంది? మనము బీజాక్షరాలు పలికినప్పుడు ఆ ధ్వని మన శరీరంలోకి వెళ్తుంది. అంటే అది వైబ్రేషన్ రూపంలో వెళ్తుంది. సృష్టి మొత్తము వైబ్రేషన్ థియరీ బిడ్డ. మంత్ర విధానానికి వచ్చిన వైబ్రేషనే. అలాగే మీరు భావనా శక్తి విధానం వైపు వచ్చినా కూడా మీకు వైబ్రేషనే ఉంటుంది. భావనా శక్తి విధానంలో వైబ్రేషన్ ఉంటుంది. అలాగే బాడీలో కెమికల్ రియాక్షన్ అయ్యేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ మంత్ర విధానంలో డైరెక్ట్ శక్తిని ఉత్పన్నం చేసేసి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనము బీజాక్షరాలు పలకడం మూలాన ఈ బీజాక్షరాల యొక్క ఆవృత్తి మన శరీరంలోకి వెళ్తుంది. ఇది లోపలికి వెళ్తుంది. ఇలా లోపలికి వెళుతూ 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 శరీరంలో ఈ నెగిటివ్ విధంగా ఉండేటువంటి కణాలకు ఈ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ తాకుతుంది. అలా ఒక్కరోజు కాదు కదా, మనం రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతాము. అలా ఈ వైబ్రేషన్ ఏమవుతుంది, పాజిటివ్ వైబ్రేషన్ శరీరంలోని కణాలకు తాకడము, నెగిటివ్ వైబ్రేషన్లో ఉండేటువంటి కణాలను ముందు న్యూట్రల్ చేసేసి ఆ తర్వాత వీటిని కూడా తమతో పాటు పాజిటివ్ వైబ్రేషన్ వైపు తీసుకువెళ్తాయి. ఆల్రెడీ ఎంతో కొంత ఒక 10%, 20% కనుక పాజిటివ్ వైబ్రేషన్లో కణాలు కనుక ఉంటే 100% కణాలు అయితే మీకు ఏ సమస్యలలో ఉన్నారంటే 80%, 90% ఇలా దాదాపుగా 80% నుండి ఇది పై స్థాయిలో ఉంటుంది. ఇక మీలో వైబ్రేషన్ కనుక 100% అయిందంటే ఇంకా బాడీ అనేటువంటిది అస్తవ్యస్తం అవుతుంది. ఇంకా అనుకోని పరిణామాలకు మన మనసు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా ఉంటుంది కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ పాజిటివ్గా ఉండేటువంటి వైబ్రేషన్ కణాలను మరింత పాజిటివ్గా, నెగిటివ్గా ఉండేటువంటి వాటిని న్యూట్రల్ చేసేస్తూ పాజిటివ్ వైపుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక థియరీ ఏంటంటే కణాలు న్యూట్రల్ అవుతాయి, నెగిటివ్ ఉన్నాయన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి. అంటే నెగిటివ్ ద్వారా వచ్చేటువంటి ఎనర్జీని ఆపేసి ఇవి న్యూట్రల్ చేస్తాయి. న్యూట్రల్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ పాజిటివ్ వైపుగా కదులుతుంది. పాజిటివ్ వైపుగా కదులుతున్నప్పుడు ఏమవుతుంది, అందులో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి ఎనర్జీ అంతా కూడా పాజిటివ్ విధానంలో బయటకు రావడం జరుగుతుంది. ఇలా ఈ వైబ్రేషన్, బాడీలోని వైబ్రేషన్ అంతా కలుగుతూ ఉన్నప్పుడు బాడీలో ఉండేటువంటి వైబ్రేషన్ ద్వారా ఉత్పన్నమైనటువంటి ఎనర్జీ ఏదైతే ఉంటుందో మన శరీరంలో 72,000 నాడుల ద్వారా, 108 శక్తి కేంద్రాల ద్వారా, చక్రాల ద్వారా, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ ఇలా అన్ని సహస్రార చక్రం వైపు రావడం జరుగుతుంది. సహస్రార చక్రం అంటేనే దైవం. లలితా సహస్రనామాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇదే మణిపూరక ద్వీపం, ఇది మణిద్వీపం. మణిపూరక చక్రం వేరు, ఇది మణిద్వీపము. ఇదే సమస్తము. అందుకే మనం తీసుకునేటువంటి ఆక్సిజన్లో మ్యాక్సిమం దీనికే ఖర్చు అవుతుందని సైంటిస్టులు చెప్తూ ఉంటారు, డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు అర్థమైంది కదా, బీజాక్షరాలు రెగ్యులర్గా మనము పలకడం వల్ల ఉత్పన్నమైనటువంటి ఎనర్జీ 72,000 నాడుల ద్వారా, 108 శక్తి కేంద్రాల ద్వారా, షట్చక్రాల ద్వారా మీ సహస్రార చక్రానికి చేరుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనము మంత్రాన్ని ఒకేసారి చేయమని చెప్పాం కదా, బిడ్డ అరగంట చేయండి, పావుగంట చేయండి, టైం ఉంటే గంట వరకు చేయండి. సమస్యలు విపరీతంగా ఉంటే ఇంకా మీకు సమయం కనుక ఉన్నట్టయితే ఎక్కువ చేయండి, సమయం కనుక ఉన్నట్టయితే మరింత ఎక్కువగా చేయండి అని చెప్తాము. అంటే అన్నిసార్లు చేయడం వల్ల ఏమవుతుంది, రిపీటింగ్ ప్రాసెస్ వల్ల అది మన శరీరంలోని కణాలు విపరీతంగా కదిలి ఎనర్జీని విపరీతంగా ఉత్పన్నం చేయడం అనేది జరుగుతుంది. అంటే పాజిటివ్ వైపు తీసుకువెళ్తాయి. ఇక రెండవది ఏమిటంటే దైవము. మంత్ర విధానంలో దైవం ఉంటుంది. గణపతి ఉంటాడు, శివుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది. ఇంకా మనము అంటే రకరకాల దేవీ దేవతలు ఉన్నారు కనుక ఆ దేవీ దేవతలలో మన ఇష్టదైవాన్ని కూడా పెట్టుకోవచ్చు. తత్సంబంధమైన మంత్ర విధానాలు ఉంటాయి. ఏ మంత్రానికి దేనికైనా సరే దేవతలను చేంజ్ చేయడం అనేది ఉండదు బిడ్డ, దాని సిస్టమ్ వేరే ఉంటుంది. సరే, ఇక్కడ ఏమవుతుంది, మనం ఉత్పన్నం చేసినటువంటి ఎనర్జీని ఇక్కడ ఈ దైవం ఏం చేస్తుందంటే ఇక్కడ ఎనర్జీని మనమే ఉత్పన్నం చేస్తున్నాం మంత్రము చదువుతూ. ఆ ఎనర్జీ వృధా కాకుండా సహస్రారం వైపు తీసుకువెళ్ళి అలాగే మనం ఏదైతే కోరిక పెట్టుకుంటామో ఆ కోరిక వైపు తీసుకువెళ్ళడం అనేటువంటిది 200% ఇక్కడ ఈ దేవి లేదా దేవత చేయడం జరుగుతుంది.
ఇక మూడవది ఏమిటి అంటే కోరిక. మంత్ర విధానంలో కోరిక ఉంటుంది. పిల్లలకు వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, వాళ్ళు ధనాన్ని సంపాదించాలి, కారు కొనాలి ఇత్యాది ఒక టాప్ స్థితిలోకి వెళ్ళాలనేటువంటి ఒక సంకల్పము, ఒక కోరిక అనేటువంటిది ఉంటుంది. కోరిక ఒక సంకల్పంగా మారాలి. సంకల్పం చెప్పమని చెప్తాం కానీ కోరిక చెప్పుకోండి అన్నారు. ఎందుకంటే కోరిక బలహీనంగా ఉంటుంది, బలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక సంకల్పము ఒక బలమైనటువంటి కోరిక, ఇది ఖచ్చితంగా నేను చేసి తీరాలి, ఇది నేను చేయాలి, ఇది నాకు అవసరము, ఇది నా జీవితంలో నాకు రావాలనేటువంటి ఒక్క గట్టి విధానం ఏదైతే ఉంటుందో అది సంకల్పం అనబడుతుంది. ఇక్కడ నేను మీకు ఈజీగా అర్థం కావడానికి కోరిక అని రాశాను. ఈ సంకల్పము ఏదైతే ఉంటుందో, ఈ కోరిక ఏదైతే ఉంటుందో, ఈ కోరిక మంత్ర విధానంలో ఉంటుంది. ఇక్కడ ఉత్పన్నమైనటువంటి ఎనర్జీ, బీజాక్షరాల గురించి నేను చాలా ఎక్కువగా చెప్పాను. ఎందుకు? అక్కడ ఎనర్జీని ఉత్పన్నం చేస్తాం. ఇక్కడ భావనా శక్తితో ముందుకు వెళ్ళాలంటే భావన స్థిరపడాలి అంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయాలి. ఇది చిన్న విషయం కాదు, కానీ అసాధ్యము కాదు, చాలా శ్రమతో కూడుకున్న విషయం. కానీ ఇక్కడ మంత్ర విధానంలో మీకు ఆ సంబంధం లేదు. మీరు మంత్రాన్ని రెగ్యులర్గా స్ట్రాంగ్గా కూర్చొని ఏది సంబంధం లేదు రెగ్యులర్గా మీరు చదువుకుంటూ వెళ్తే ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. భావన విధానానికి ఇక్కడ ఇది తేడా. ఈ ఉత్పన్నమైనటువంటి ఎనర్జీ మన కోరిక వైపుగా వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కోరిక ఖచ్చితంగా తీరాలి బిడ్డ. కోరిక తీరకుండా ఉండడం అనేటువంటిది ఉండదు. మీ మైండ్లో పర్ఫెక్ట్గా ఏదైనా కోరిక పెట్టుకున్నప్పుడు కోరిక ఖచ్చితంగా తీరాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనకు ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది, అలాగే భావనకు ఒక శక్తి ఉంటుంది, కోపానికి ఒక శక్తి ఉంటుంది, ఎమోషన్కి ఒక శక్తి ఉంటుంది, ఎమోషన్కి ఇంకా ఎక్కువగా శక్తి ఉంటుంది. ఇలా రకరకాలుగా అంటే మన ఆలోచన విధానం వల్ల శక్తి అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఆ శక్తిని ఉత్పన్నం ఎవరు చేస్తున్నారు అంటే మనమే చేస్తున్నాం. ఇక్కడ కోరిక ద్వారా ఉత్పన్నమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. బలమైనటువంటి కోరిక ద్వారా ఉత్పన్నమైనటువంటి ఒకానొక శక్తినే మనము కామేశ్వరి అంటాం. కామేశ్వరి అంటే ఒక సంకల్పము, ఒక అత్యంత బలమైనటువంటి కోరిక మీలో బర్న్ అవుతూ ఉంటే దాని ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ శక్తి ఒక కోరికగా మారుతుంది. ఆ కోరిక బలమైనటువంటి కోరికగా మారి అది ఒక మహాసముద్రంగా ఒక శక్తిగా మారుతుంది. ఆ శక్తి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ మహాశక్తికే కామేశ్వరి అని పేరు. ఇష్టకామేశ్వరి. కోరికలు కొన్ని ఇష్టం అవుతాయి, కొన్ని ఇష్టం కావు బిడ్డ. మీకు ఏదో సంగీతం మీద దృష్టి ఉంటుంది, అది కోరికే. కానీ ఆ కోరిక మీకు ఫుడ్ పెట్టినప్పుడు, దానివల్ల ఫ్యూచర్ లేదనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఇంకొకటి ఆశ్రయిస్తారు. ఈ కోరికను అలాగే పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇది కనుక కోరిక అంటే ఇష్టంగా ఉండేటువంటిది, అదే మనం సాధించాలనేటువంటి పట్టుదలతో వెళ్ళినట్టయితే మరింత శక్తి ఉత్పన్నమవుతుంది. దానినే ఇష్టకామేశ్వరి అని చెప్పేసి మనం అంటాం. అంటే సృష్టిలో శక్తి అనేటువంటిది ఉంది బిడ్డ. అది మీది కాదు, నాది కాదు. సృష్టిలోనే శక్తి ఉందని చెప్పేసి ఐన్స్టీన్ చెప్పాడు. అది ఎక్కడిదో నాకైతే తెలియదు, అది ఉంది, దాని ద్వారా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఐన్స్టీన్ గారు థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేటువంటి సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ విషయానికి వచ్చినట్టయితే కోరిక ద్వారా కూడా శక్తి అనేటువంటి ఉత్పన్నమవుతుంది. బలమైనటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం తీరేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి, అంతర్ముఖము, బాహ్యముఖము. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆకర్షణ ఉంటుంది. ఒక మంత్రంలో ఆకర్షణ ఉంటుంది. సృష్టిలో రెండే ఉంటాయి బిడ్డ, ఒకటి ఆకర్షణ, రెండు వికర్షణ. ఒకటి కావాలని కోరుకోవడము, రెండవది అద్దని కోరుకోవడము. వైబ్రేషన్లో కూడా ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. నెగిటివ్ అంటే వద్దనడము, అందుకే శరీరము శుష్కిస్తూ వెళ్ళిపోయేటువంటి వైపుగా తీసుకువెళ్తూ ఉంటుంది ఎక్కువ నెగిటివ్గా ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్ అంటే కన్స్ట్రక్షన్, అంటే నిర్మాణము, నేను ఇంకా ఎదగాలి, గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి, ఇంకా బ్రతకాలి, ఇలా సిస్టమేటిక్గా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆకర్షణ లేదా వికర్షణ అనేటువంటిది మంత్ర విధానంలో ఉంది. ఆకర్షయ మంత్ర విధానంలో ఆకర్షయ సమ్మోహయ వశమానయ ఇవన్నీ కూడా ఆకర్షణను తీసుకునేటువంటి విధానము. వికర్షణ అనేటువంటిది ఉంటుంది బిడ్డ. వికర్షణ అంటే వద్దు, స్తంభన, మారణ, ఉచ్చాటన, విద్వేషణ, విధ్వంసన, ఇవన్నీ కూడా మంత్ర విధానంలో ఉంటాయి. మంత్రానికి అఫర్మేషన్కు ఉండేటువంటి ఒక చిన్న తేడా ఏంటంటే ఇందులో మంత్ర విధానంలో దైవము ఉండడం మూలాన మీ కోరిక ఏమిటి అనేది అంతర్గతంగా ఉండేటువంటి కోరికను అది పర్ఫెక్ట్గా క్యాచ్ చేసుకొని తీసుకెళ్తుంది. ఇక్కడ
కృతజ్ఞత. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఆకర్షణ వికర్షణ అనేటువంటిది మంత్ర విధానంలో ఉన్నాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే కృతజ్ఞత. మంత్రంలో చివర స్వాహ లేదా నమః అనేటువంటి పదాలు ఉంటాయి. కోర్స్ కొన్ని సందర్భాలలో నమః అనేటువంటి దాన్ని ముందు కూడా పెట్టుకోవచ్చు. అంటే చివర కావచ్చు, ముందు కావచ్చు, ఓం నమ శివాయ ఇలా ఉంటుంది. అంటే ఇలాంటి సందర్భాలలో నమః లేదా స్వాహ అనేటువంటిది కృతజ్ఞతను తెలియజేసేటువంటి అంశాలు. కృతజ్ఞతను తెలియజేయడము అంటే వాటిని మెచ్చుకోవడము, ప్రశంసించడము, మా జీవితంలోకి మళ్ళీ మళ్ళీ ఇంకా కావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకోవడము. సో ఇది మంత్ర విధానంలో ఉంటుంది. అందుకే ఈ కృతజ్ఞతను తెలియజేయడానికి మనం ఏం చేస్తాము? అన్నం పరబ్రహ్మ స్వరూపము, వృధా చేయదు. అన్నాన్ని మనం గౌరవంగా చూస్తాం. ఎందుకు? అది దాని పట్ల కృతజ్ఞతగా ఉంటాం కనుక మన జీవితంలోకి విపరీతంగా రావడం జరుగుతుంది. ఉదయం లేవగానే ఏం చేయమని చెప్తారు? భూమి పైన అడుగు పెట్టగానే నా భూమికి నమస్కరించండి. కృతజ్ఞత, ఈ భూమి పైన ఉన్నాం. నిరాకార స్వరూపం ఎక్కడో ఉంది. నిరాకార స్వరూపం అంటే ఇదంతా వచ్చింది, కానీ ఆ నిరాకార స్వరూపమే ఆకారంగా మారింది అనేటువంటిది థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది, అద్వైత సిద్ధాంతం చెప్తుంది. మనకు అనిపించింది మనం చూసుకోవాలి కదా. మనం భూమిపైన అడుగు పెడుతున్నాం కనుక మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నాం. మనం దేని పట్ల అయితే కృతజ్ఞతాపూర్వకంగా మనం ఇష్టంగా ఉండడం జరుగుతుందో అది మన జీవితంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి మంత్ర విధానంలో ఉన్నాయా లేదా చూడండి. ఇక్కడ చూడండి, బీజాక్షరాలు ఉన్నాయి, దైవం ఉంటుంది, కోరిక ఇది కావాలి అది కావాలి ఉంటుంది. తర్వాత దాన్ని ఆకర్షించేటువంటి విధానం కూడా ఆకర్షణ, సమూహ వశమానయ, విద్వేషణ స్తంభన ఇలాంటి, అలాగే కృతజ్ఞత కూడా ఉంటాయి. ఇక్కడ మంత్ర విధానంలో ఇవి మనకు బయటికి కనిపిస్తాయి కానీ అంతర్గతంగా కనిపించవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి బయట కనిపించేటువంటి అంశాలు. మనకు ఇవే కాకుండా మంత్ర విధానము సంధించేటువంటి విధానము వేరుగా ఉంటుంది. ఇంకా విధానాలు ఏమిటి అంటే, మంత్రము మనం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. మనం మంత్రం చేస్తూనే ఉంటాం, ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు ఇక అవి తామరతంపగా వస్తూనే ఉంటాయి, అలా పెరుగుతూనే ఉంటాయి. మరి దాన్ని మనం ఎలా ఆపాలి అని అనుకున్నప్పుడు మంత్రాన్ని మనము అలా ధారణ, అలా ఒక పైనుండి నీళ్లు పోస్తే అది ఎలా ఫ్లో అవుతుంది, ఒక జలపాతము, ఒక వర్షాకాలంలో జలపాతం ఎలా పడుతుంది, అది మధ్యలో కట్ కాకుండా అలా మంత్రము జాలువారాలి. ధారణ అంటారు. ధారణ అనేటువంటిది ఇక్కడ అవధాన ప్రక్రియలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తిరుపతి వెంకట కవులు మహానుభావులు వారు ఒక సందర్భంలో ధారణ, మీరు ఏ సమస్యనైనా ఇవ్వండి, మేము ధారణ చెప్తూనే ఉంటాము, ఎక్కడైనా సరే చిన్నగా ధారణ ఆగిందంటే మా తలను తీసేయని చెప్పడం జరిగింది. అంటే ధారణ అలా ఉండాలి. ఎప్పుడైతే మంత్ర విధానము ఒక ధారణగా, ఒక ధారలంగా, మంత్ర విధానము ఒక ధారలంగా కనుక మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మనసు అనేటువంటిది మీకు ఎంటర్ కాదు. ఇది ముఖ్యం బిడ్డ. ఈ మంత్ర విధానంలో మీరు కూర్చొని చూడండి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి దాన్ని ఎలా కట్ చేయాలి అంటే, ఆలోచనలు కట్ చేసేటువంటి విధానాలు ఇంకా చాలా ఉన్నాయి బిడ్డ. నేను ఏంటంటే మీకు ఇందులో కొంతవరకే చెప్తున్నాను. పూర్తిగా అంటే మంత్ర సాధకులు ఉన్నారు, సరైనటువంటి విధంగా వెళ్తే ఇంకా వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశము మీకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా ఇందులో అంతర్లీనంగా ఉంది. ఇక ఇక్కడ ఏంటంటే ధారాళంగా మీరు మంత్రం చదువుకుంటూ వెళ్ళిపోండి, అది ఆటోమేటిక్గా ఆలోచనలు అనేటువంటి ఎంటర్ కావు. మనసును చాలా సులభంగా కొన్ని పద్ధతులను అవలంబించడం ద్వారా ఆప్ చేయొచ్చు. ఆ పద్ధతులు తెలియకనే సమస్యలు. మీరు మనసును నమ్ముకుంటే, మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మనసును నమ్ముకుంటే ఏమవుతుందో తెలీదు. తర్వాత శ్రద్ధ. మంత్రము చదివేటప్పుడు శ్రద్ధ పెట్టాలి బిడ్డ. శ్రద్ధావాన్ లభతే విద్య. శ్రద్ధ పెట్టకపోతే ఏమవుతుంది? మీరు శ్రద్ధ పెట్టకుండా మీరు చదువుతూ ఉన్నారు, అది మీ మైండ్లోకి ఎంటర్ అవుతుందా? ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒక్కొక్క క్లాసులో 40 మంది ఉంటారు, టీచరు, లెక్చరర్స్ ఇలా ఇత్యాది వారు చెప్తూ ఉంటారు. వారికి వచ్చేటువంటి మార్కుల యొక్క శాతం ఎలా ఉంటుంది? 100%, 90%, 80%, 50%, 0% కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఇలా? వారు పెట్టినటువంటి శ్రద్ధ ప్రకారము వారి యొక్క రిజల్ట్ ఉంటుంది. శ్రద్ధగా తీసుకోవడము, శ్రద్ధగా చదవడము, శ్రద్ధగా దాన్ని ప్రజెంటేషన్ చేయడము అనుకున్నది ఎందుకు జరగదండి? ఇక్కడ మంత్ర విధానంలో శ్రద్ధ అనేటువంటిది చాలా మందికి ఉండదు. ఎందుకు ఉండదు? ఇది వాళ్ళని అనాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే మంత్ర విధానంలోకి కొత్తగా వచ్చినటువంటి వారికి తెలియదు. మన మైండ్ ఏం చేస్తుంది? అటువైపు వెళ్ళనీయదు. ముందు ఏదైతే చేస్తామో అటువైపే వెళ్ళనీయడం అనేటువంటి చేస్తూ ఉంటుంది.
ఇది ఒక చాలా ఉన్నతమైనటువంటి సబ్జెక్టు బిడ్డ. అయితే మీరు మంత్ర విధానాన్ని ధారాళంగా చదువుతూ శ్రద్ధ కనుక పెట్టినట్టయితే మీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అప్పుడు మీకు ఏకాగ్రత ఏర్పడుతుంది. శ్రద్ధ పెడితేనే ఏకాగ్రత ఏర్పడుతుంది, లేకపోతే ధారాళంగా మీరు దానిపైన దృష్టి పెట్టినప్పుడే ఏకాగ్రత ఏర్పడుతుంది, కానీ లేకపోతే ఏకాగ్రత ఏర్పడడం అనేటువంటిది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమిటి అంటే, ఏకాగ్రత ఏర్పడింది అంటేనే మీ మనోనేత్రం తెరుచుకుంటుంది. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రం. ఈ చక్రం పేరు ఏంటి బిడ్డ? ఆజ్ఞా చక్రము. అంటే మనం ఆజ్ఞాపిస్తాము అని అర్థం. మనం ఆజ్ఞాపించాలి అంటే దానికి మనము మనసును జీరో చేసి మనం ఆజ్ఞాపిస్తూ వెళ్తుంది. ఇక్కడ అత్యంత ప్రధానము మనసును జీరో చేయడం. అయితే మంత్ర విధానంలో మీరు మనసును జీరో చేసినా చేయకపోయినా మీరు రెగ్యులర్గా మీరు చదువుకుంటూ, ఏమి తెలియకపోయినా రెగ్యులర్గా చదువుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది అంటే, బీజాక్షరాల ద్వారా మీరు చదువుతున్నారు కనుక మీ ఏకాగ్రతకు దీనికి సంబంధం లేదు. మీరు చదువుతున్నారు కనుక ఇది బాడీ వైబ్రేషన్ అవుతుంది కనుక దాని ద్వారా శక్తి అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి అనేటువంటిది మన కోరిక వైపు వెళ్ళిపోతుంది. అందుకే ఏకాగ్రత పూర్తి స్థాయిలో మీరు పెట్టినా పెట్టకపోయినా గుర్తుపెట్టుకోండి, మంత్రం ద్వారా శక్తి ఉత్పన్నత అది మీ కోరిక వైపు తీసుకువెళ్ళడము, కొంతవరకు అది ఫుల్ఫిల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి దానికి ఏకాగ్రత తోడైతే అనితర సాధ్యమైనటువంటి ఫలితాలను మనం పొంది తీరుతాం. కానీ బాహ్యంగా పుస్తకము అంటే చదువుకోవడం కానీ ఇత్యాదికి మాత్రం 200% ఏకాగ్రత అవసరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక దాంట్లో రాణించాలంటే మీకు ఏకాగ్రత అవసరం. ఇక్కడ అంటే ఒక విషయంలో రాణించాలి అంటే, ఇక ఎప్పుడైతే ఏకాగ్రత ఎక్కువ సమయం మీరు ఉంచగలుగుతారో అప్పుడు మీ మనోనేత్రం ఓపెన్ అవుతుంది. మీ మనోనేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మీ మనోనేత్రం ద్వారా, అంటే అది ఓపెన్ అయింది కనుక మన భావన కానీ మన కోరిక కానీ మన విధానం కానీ అది డైరెక్ట్గా మనోనేత్రం ద్వారా మనం ఆజ్ఞాపించడము, ఈ మనోనేత్రం ఓపెన్ కావడము, దాని ద్వారా అది మన బ్రెయిన్లో ఉండేటువంటి సహస్రార చక్రంలో ఉండేటువంటి చిత్తంలోకి వెళ్తుంది. ఇక్కడ సనాతన ధర్మంలో చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనోబుద్ధి చిత్త అహంకారాలు. మనోబుద్ధి చిత్త అహంకారాలు. మనసు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, ఈగో వేరు. ఇలా దానికి సపరేట్గా చేసి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం కూడా, మనం చనిపోయిన తర్వాత మంచి చెడు కావచ్చు ఏదైనా సరే అక్కడ యముడి దగ్గర మీకు చిత్రగుప్తుడు చిట్టా విప్పేసి మొత్తము మీకు చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. చేసేటువంటి పనులు మంచి పనులు చేయండి, చెడు పనులు చేస్తే అది మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. వాస్తవంగా చిత్రగుప్తుడు అనేటువంటి ఒక వ్యక్తి అనేటువంటి వారు లేరు. కానీ సనాతన ధర్మములో దేనికైనా ఒక ఇక్కడ చిత్తము అంటే ఒక ఎనర్జీ. చిత్తము అంటే ఒక ఎనర్జీ, రికార్డింగ్ ఎనర్జీ. అది కూడా ఎనర్జీయే కనుక దానికి ఒక దైవం అనేటువంటి పేరు పెట్టేసి ఈ రికార్డింగ్ ఆప్షన్ మనలో ఉంది. మనము చేసేటువంటి ప్రతి పని కూడా మీకు లోపల రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయినటువంటిది రేపు దీనినే మీరు అనుభవిస్తారు. మంచి అయితే మంచి అనుభవిస్తారు, చెడైతే చెడు అనుభవిస్తారు అని చెప్పడం జరుగుతుంది. చిత్రగుప్తుడు మన దాంట్లో దైవత్వ పరంగా చిత్రగుప్తుడు ఉంటారు. అతడు అన్ని రాస్తాడు. రాయడం అంటే రికార్డింగ్ ఆప్షన్. ఇప్పుడు దీనిని ఈ చిత్తాన్ని తీసేసుకొని మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, టెక్నికల్గా వర్డ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. నాని దీనిని ఏమని చెప్పారు? సబ్ కాన్షియస్ అంటున్నాం. కాన్షియస్, సబ్ కాన్షియస్ అంటే మనం చేసేటువంటి పని స్ట్రాంగ్గా సబ్ కాన్షియస్లో ఎంటర్ అయితే మన జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుంది అనేటువంటిది గ్యారంటీ లేదు. దానికి సంబంధించిన భూభౌతిక ప్రపంచంలో మేనిఫెస్టేషన్ దిశగా మీరు కదిలితేనే అది నిర్మాణం జరుగుతుంది, కదలకపోతే నిర్మాణం జరగదు. ఇది ఒకటి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తంలోకి అది వెళ్ళిపోతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక అంటే ఏంటి? మనము మంత్ర విధానాన్ని అనుసరిస్తే మన కోరిక పదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఎందుకు అనేది నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. మన కోరికను నిర్మాణం చేసేటువంటి దిశగా మన శక్తి తీసుకువెళ్ళడం అనేటువంటిది ఇక్కడ దైవం అనేటువంటి మంత్ర విధానంలో ఉంది కనుక అది తీసుకువెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, చిత్తంలో రికార్డు కావడం వేరు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం వేరు. ముందుకు తీసుకెళ్ళాలంటే విపరీతమైనటువంటి శక్తిని పెంచాలంటే ఏం చేయాలి? మంత్ర సాధన అనేటువంటిది ఎక్కువగా చేయాలి. ఇక్కడ మీరు ఎంత కష్టపడితే, అంటే ఎంత సాధన చేస్తే
అంత ఉన్నతమైనటువంటి ఫలితాలు మీరు పొంది తీరుతారు. సాధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రికల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేటువంటిది ఒక విద్యుత్ చాప్టర్లో ఉంటుంది, సైన్స్లో ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ చాప్టర్లో. దాని అర్థం ఏంటిదంటే శక్తి ఏ ప్రవాహము, శక్తి అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ల ప్రవాహము ఏ దిశగా అయితే కదులుతుందో ఆ దిశగా మీ యొక్క చూపుడు వేలుని ఇలా పెట్టి మిగతా వేళ్ళని ఇలా పెట్టి ఇలా అంటే ఇక్కడ ప్రవాహం దిశగా మీరు చూపుడు వేలును పెట్టినప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు మిగతా వేళ్ళు ఏ దిశనైతే చూపిస్తాయో ఈ దిశలో మీకు ఒక ఎలక్ట్రికల్ ఈఎంఎఫ్ ఏర్పడుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అంటే ఒక ఆకర్షణ శక్తి అనేటువంటిది ఏర్పడుతుంది. అది మనకు కనిపించదు, కానీ ఆరాని మనము చూడొచ్చు. అంటే కొన్ని కెండ్లీ ఫోటోగ్రఫీ ఇలాంటి వాటి ద్వారా అది జరుగుతూ ఉంది. ఇంకా దానిపైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ దేనిపైన జరుగుతున్నాయి, ఒక ఎనర్జీ అనేటువంటిది విపరీతంగా ప్రవాహం జరుగుతూ వెళ్తున్నటువంటి సందర్భంలో దాని చుట్టూ ఈఎంఎఫ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ప్రకృతి నియమం. ఇది అంటే ప్రకృతి నియమము దేనికైనా వర్తిస్తుంది. ఇప్పుడు మనకు తీసుకున్నప్పుడు మన శరీరంలో మనము ఎక్కువగా సాధన చేస్తున్నప్పుడు ఈ ప్రవాహం అనేటువంటిది సాధన చేసినప్పుడు ఇక్కడ వైబ్రేషన్ జరుగుతుంది, ఈ కణాల కదలిక వస్తుంది. కణాల కదలిక ద్వారా శక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది, కదులుతుంది కనుక శక్తి ఉత్పన్నమవుతుంది. ఉత్పన్నమైనటువంటి శక్తి 72,000 నాడుల ద్వారా 108 శక్తి కేంద్రాల ద్వారా అలా వస్తూ మూలాధార చక్రం నుండి సహస్రార చక్రము పైకి రావడం జరుగుతుంది. పైకి వచ్చి ఎక్కడ ఉంటుంది, సహస్రార చక్రంలో ఉంటుంది. కనుకనే ఇక్కడ ఇలాంటి ఈఎంఎఫ్ని మన వాళ్ళు ఆరా అన్నారు. ఇప్పుడు దేవతా ఫోటోలు చూడండి, ఒక ఉత్కృష్టమైనటువంటి గురువులు అవధూతల యొక్క ఫోటోలు చూడండి. ఆ వెనుక నెత్తిపైన ఏముంటుంది, ఒక వలయము, తేజో వలయం ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఒక అంటే రకరకాలుగా ఆకర్షణ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హైటెన్షన్ వైర్ల కింద మీరు వెళ్ళండి, కింద గుయ్యి అని కొంచెం సౌండ్ వస్తూ ఉంటుంది, కొంచెం ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది. ఇది సైన్స్. దీనికి కొలవడానికి బ్యాటరీలలో ఇలాంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కొలవడానికి కూడా వీటికి పరికరాలు ఉన్నవి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, ఇక్కడ అదే జరుగుతా. శక్తి పైకి వెళ్ళిన కొలది ఆ వెళ్ళినటువంటి శక్తి ఇక్కడ అంటే సహస్రార చక్రంలో నిక్షిప్తం కావడం అనేటువంటిది ఉంటుంది. మీ సహస్రార చక్రమే దైవము. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది, సాధన విపరీతంగా పెంచడం వల్ల శక్తి ప్రవాహం విపరీతంగా పెరిగి ఆరా అనేటువంటిది ఉత్పన్నమై మీ కోరికను అది ఆకర్షించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మనం కోరిక పెట్టుకొని మనం సాధన చేస్తున్నాం కనుక. ఇక్కడ అర్థమైంది కదా, ఇవన్నీ ఎక్కడి బిడ్డాయి, ఇవన్నీ ప్రకృతిలో ఉండేటువంటి ధర్మాలు. ప్రకృతిలో ఉండేటువంటి ధర్మాలనే మనం సైన్స్ అంటున్నాం. ప్రకృతిలో లేని ధర్మాలను వాళ్ళు సైన్స్ ఎలా అంటారు, ఉన్నదాన్ని చూసి నీరు కిందికి ప్రవహిస్తుంది, నీరు కిందికి ప్రవహిస్తుంది, ఇది సైన్స్. మీరు నీరు ఎక్కడ పోసినా కిందికి ప్రవహిస్తుంది. ఎక్కడన్నా ఒకటి పైకి ప్రవహిస్తుంది అంటే ఎక్కడో ఛత్తీస్గఢ్లోనే ఏదో అలా అవకాశం ఉంది అంటే దాన్ని అలా ఆకర్షించేటువంటిది ఏదో ఆ పరిసర ప్రాంతాలలో ఉంది. అది ఏదో ఒక రూపంలో ఉంది కనుక దాన్ని శోధించవచ్చు. కానీ ప్రకృతి ధర్మం ఏంటిది, నీరు పళ్ళ మెరుగు, నీరు పళ్ళ మెరుగు సామెతలు కూడా వచ్చేసాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటిది, ప్రకృతి యొక్క ధర్మమే ఇవన్నీ కూడా, ప్రకృతిలో ఉండేటువంటి ధర్మాలు. ఇక్కడ మనము అంతర్ముఖం అయినప్పుడు సరే, ఇక్కడ ఇవన్నీ కూడా ప్రకృతిలోని ధర్మాలే, మంత్ర విధానంలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా వెళ్తే మనము సాధిస్తామా లేదా అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి సైన్స్ ఏం చేస్తుంది అంటే ఇందులో ఉండేటువంటి కొన్ని పదాలను తీసుకుంది. కోరిక గట్టిగా పెట్టుకోండి, ఆకర్షించండి, గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి, ఇలా మీ మనోన్నతి మీరు బాగా ఫీల్ కండి, వీటికి కొన్ని టెక్నిక్స్ ఇలా. మరి ఇవి ఆల్రెడీ ఇందులో ఉన్నావా అంటే మంత్ర విధానంలో ఉన్నాయా లేదా అనేటువంటిది మీరు ఆలోచన చేయండి. ఇక అంటే మంత్ర విధానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా ఒక విషయము. మనకు ఏదైనా ఒక సాధన చేయాలి, ఒక మంత్ర సాధన చేయాలి అనుకున్నప్పుడు మనకు పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తే మనం దాన్ని చాలా శ్రద్ధగా చాలా అకుంఠిత దీక్షతో పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ దీనినే ఇక్కడ చూడండి, అంటే అవగాహన పరిపూర్ణంగా రావడం అంటే జ్ఞానాన్ని మనం విపరీతంగా పెంచుకోవడం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. మనం చేసేటువంటి పనుల్లో పరిపూర్ణత ఉండాలి. ఇంకేదైనా ఇబ్బందికరమైనటువంటి పనులు ఉంటే దగ్ధం కావాలి. మనం రాంగ్ రూట్లో వెళ్ళకుండా రైట్ రూట్లో వెళ్ళాలి. ఒక అద్భుతంగా మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జ్ఞానము అత్యంత ముఖ్యమైనటువంటిది.
కనుకనే ఇక్కడ ఏంటంటే జ్ఞానము పెరిగింది అంటే క్లారిటీ వస్తుంది, క్లారిటీ వస్తుంది అంటే నమ్మకం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడింది అంటే మనం దాని వైపు ప్రయాణం చేయడము, సాధించేటువంటి దిశగా కదలడం అనేటువంటిది జరుగుతుంది. ఏ ఏ సబ్జెక్టులో అయినా సరే దాని పట్ల పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వస్తుంది మీకు అని అంటే మీరు ఖచ్చితంగా ఆ సబ్జెక్టులో ఒక గొప్ప స్థాయిలో మీరు రాణించి తీరుతారు. కానీ ఆ విషయాలే పరిపూర్ణంగా తెలియనప్పుడు, మ్యాథ్స్లో ఫండమెంటల్స్ మీకు రానప్పుడు మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు? సరే, అంటే ఇవన్నీ మనకు అర్థమైందంటే దాని నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. అంటే మంత్ర విధానంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి చాలా కొన్నే చెప్పిన బిడ్డ, ఎందుకంటే సమయం సరిపోదు. నేను మంత్ర ఉపదేశానికి వచ్చేటువంటి వారికి కనీసము 2 to 2.5 గంటలు సబ్జెక్టు చెప్పడం జరుగుతుంది. ఇది కొంతవరకే ఈ సబ్జెక్టు మీకు చెప్పింది. ఇంకా చాలా చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఇందులో ఉంటుంది. ముందు వాళ్ళ జ్ఞానాన్ని కలిగించాలనేటువంటిది ఉద్దేశము. జ్ఞానాన్ని కలిగిస్తే వాళ్ళు ముందుకు వెళ్తారు కదా. ఇక మంత్ర విధానాలు 2 రకాలుగా ఉంటాయి బిడ్డ. అది కోరికలను నిర్మాణం చేసేటువంటి, అంటే మన భౌతిక ప్రపంచంలో కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, సంపద కావచ్చు, పిల్లలకు పెళ్ళిళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అది మనకు కళ్ళకు కనిపించేటువంటి విధంగా భౌతిక ప్రపంచంలోకి తీసుకురావడము ఇది ఒక రకమైనటువంటి కోరికలు ఉంటాయి. మంత్ర విధానంలో ఇదొక రకమైనటువంటి కామ్య కోరికలు అంటారు, ఇవి ఉంటాయి. తర్వాత ఇంకొకటి అంతర్ముఖం అవుతూ, అంటే నాకు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, ఇవి నాకు అవసరం లేదు, అష్టసిద్ధులు కావాలి, మహాశక్తులు కావాలి, అమ్మవారిని మేము దర్శించుకోవాలి. రామకృష్ణ పరమహంస దర్శించుకోవాలనుకున్నాడు, అన్నింటిని వదిలిపెట్టాడు, సాధనలో కూర్చున్నాడు. అంటే ఇలాంటివి అనమాట. ఇత్యాది బ్రహ్మంగారు కూడా ఒక గుహలోకి వెళ్ళి 12 సంవత్సరాలు అంటే అలా అద్భుతంగా సాధన చేసి బయటకు వచ్చేసారు. ఇది అంతర్ముఖానికి సంబంధించిన ఇలా ఉంటాయి, బహిర్ముఖానికి సంబంధించిన ఎలా ఉంటాయి. మనం మంత్రం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా దానికి సంబంధించినటువంటి విధంగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు డబ్బు ఎలా సంపాదించవచ్చు, మన స్కిల్స్ ఏంటి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇది మంత్ర సాధన చేస్తూనే ముందుకు వెళ్తే అవకాశాలు అనేటువంటి రావడము, వాటిని మీరు పట్టుకోవడము, మీలో శక్తిని మీరు ఉత్పన్నం చేస్తున్నారు కనుక దాని వైపు తీసుకువెళ్ళడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు కామ్య కోరిక, ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం కావాలని మీరు మంత్రం చేసుకుంటూ మీరు సంబంధాలను చూడడం మొదలుపెట్టారు, మీకు ఒక మంచి సంబంధం లభ్యమైంది అంటే అది సిద్ధి అయినట్టు, అది మీకు మంత్ర సిద్ధి అయినట్టు. అమ్మాయికి మంచి సంబంధం, పెళ్లి చేశారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ఇత్యాది వాటికి హోమము అవసరం ఉండదు. మరి దేనికి అవసరము అని అనుకుంటే చెడు ప్రయోగాలు తీసివేయడానికి ఇత్యాది వాటికి హోమం అవసరం ఉంటుంది. తర్వాత మంత్ర ఉపదేశం అప్పుడు హోమం, ఇప్పుడు ఒక వీడియోలో చెప్పాను, 4 విధానాలు అవలంబించవచ్చు. చెవిలో చెప్పొచ్చు, నదిలో స్నానం చేసి చేపించవచ్చు, తర్వాత షట్చక్రాలు కొంత ఉద్దీపనం చేసి చేపించవచ్చు, ఇంకా మనము హోమం చేసి కూడా ఇవ్వచ్చు. ఈ 4 విధానాలలో ఏ విధమైన మనం తీసుకోవచ్చు. అయితే కామ్య కోరికలకు మాత్రము హోమాలు అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్ముఖమైనటువంటి దానికైతే అసలే అవసరం ఉండదు. మీరు అంతర్ముఖంగా కామ్యాన్ని వదిలిపెట్టి మీరు, ఇది కూడా కామ్యమే కాదు, ఇది దైవత్వానికి సంబంధించినటువంటి కామ్యము కనుక ఇది అంతర్గతంగా మీరు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ దైవ దర్శనము, మీకు అష్టసిద్ధులు రావడము, ఒక అవధూతగా మీరు మారడము ఇత్యాది అన్నీ కూడా ఇలా జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 2 విధాలు బిడ్డ. పూర్తిగా కామ్యం వైపు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీరు ముఖాన్ని పూర్తిగా, అంటే అంతర్ముఖంగా ఎక్కువగా వెళ్ళకూడదు. తర్వాత మీరు కామ్యాన్ని తీర్చుకోవాలంటే అంతర్గతమైనటువంటి శక్తిని తీసుకొని మీ కామ్యాన్ని నిర్మాణం చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు అర్థమైంది కదా, మంత్రం ద్వారా శక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. బీజాక్షరాలు, వైబ్రేషను, శక్తి ఉత్పన్నము, అది మన కోరిక పెట్టుకునే అంటే కోరిక వైపుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మంత్ర చేసేటువంటి విధానాలలో ఇక్కడ వామాచారం ఉంది, దక్షిణాచారం ఉంది. దక్షిణాచారము అంటే మనము ఏం పెడతాము, దక్షిణాచారము అంటే స్వీట్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మనం నైవేద్యంగా పెట్టి చేసుకుంటాం. వామాచారము అంటే ఈ నాన్ వెజ్ మనం పెట్టి మంత్ర విధానం చేస్తాం. ఇక్కడ మీరు ఒకటి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఒక అతను వామాచారంలో, ఇప్పుడు అఘోరీలు వీళ్ళు వామాచారంలో చేస్తారు. సరే, ఇందులో దక్షిణాచారంలో చేసేవారు కూడా ఉంటారు. అది పక్కన పెడితే ఇక్కడ వామాచారంలో చేసేటువంటి వాళ్ళు శక్తిని పొందట్లేదా? ఎందుకు పొందుతున్నారు? వాళ్ళు మంత్రం చదువుతున్నారు, మంత్రం ద్వారా వాళ్ళ శరీరము వైబ్రేషన్ జరుగుతుంది, దాని ద్వారా శక్తి వస్తుంది. మరి దక్షిణాచారంలో చేసేటువంటి వారు వాళ్ళు స్వీట్స్, ఫ్రూట్స్ పెడుతున్నారు,
పూలు పండ్లు ఏదో పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడ శక్తి దేని ద్వారా ఉత్పన్నమవుతుంది? మంత్ర సాధన చేస్తున్నారు, వైబ్రేషను, శక్తి వస్తుంది, కోరిక వైపు వెళ్ళిపోతుంది. అంటే దీనికి ఆహారానికి సంబంధం ఏమైనా ఉందా? బాగా ఆలోచన చేయండి. మీరు చేసేటువంటి సాధనకు శక్తి ఉత్పన్నతకు సంబంధం కానీ ఆహారానికి సంబంధం ఉందా? లేదు. అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు అలా చేసుకుంటున్నారు, కానీ దీనికి దానికి సంబంధం ఉందా? కనుక మంత్ర ఉపాసన విధానానికి ఆహార నియమాలకు సంబంధం లేదు. మన తృప్తి కోసం నన్ను గురుగారు మేము ఈరోజు అమ్మవారికి ఉపాసన ఉంటాము, అమ్మవారికి ఉపాసన వస్తే శక్తి ఉత్పన్నం అవుతుందా? వాస్తవంగా కాదు. కానీ ఇక్కడ ఉపవాసానికి ఆరోగ్యానికి సంబంధం. ఉపవాసం ఉంటే శరీరము, ఇప్పుడు న్యాచురోపతిలో ప్రకృతి వైద్యంలో చెప్తూ ఉంటారు, లంకనం చేయండి, ఆయుర్వేదంలో లంకనం అంటారు. మీరు ఉపవాసం ఉండండి, ఉపవాస ధర్మాన్ని పాటించండి, శరీరము మీరు ఖాళీగా జీర్ణాశయాన్ని ఉంచడం వల్ల అది రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే అది మీ ఆరోగ్యానికి సంబంధం కానీ లేదు. అయితే దైవత్వ సాధనలో ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టేసుకొని అలా ఉండండి, మీకు ఎలాగో సాధన చేస్తున్నారు కదా, ఇది మంచిది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సాధన పక్కన పోయి ఉపవాసం ముందుకు రావడం జరిగింది. ఇక అంటే మీరు తీసుకునేటువంటి ఆహారానికి మంత్ర సాధన దీనికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధము? మరి మంత్ర సాధనకు సన్యాస ధర్మాలకు సంబంధము. ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నాడు, ఎటువైపు వెళ్ళాలి? అతను సన్యాసి దిశగా వెళ్ళాలి. సన్యాసి అంటే అన్ని వదిలిపెట్టినాం, భూభౌతిక ప్రపంచంలో మాకు ఏది వద్దనుకున్నాం. సరే, మంచి ఆహారం వెజ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు తినారనుకోండి, వారికి మళ్ళీ ఈ ఆహారం పట్ల మక్కువ అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక వారికి ఏం చెప్తారు? బ్రహ్మచర్యం పాటించండి. ఎందుకంటే మళ్ళీ సంసారికంగా మొదలు పెడితే అది కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేలపైన కాకుండా పరుగులపైన పడుకుంటే మళ్ళీ దీని పట్ల మక్కువ వస్తుంది, బాహ్య ప్రపంచం పట్ల. కనుక సన్యాసి ఇవన్నీ వదలాలని చెప్పేసి కఠినమైనటువంటి ధర్మాలన్నీ కూడా సన్యాసులకు పెట్టడం జరిగింది. ఎందుకంటే అటు వెళ్ళాలంటే ఇవన్నీ వదిలిపెట్టాలి, పూర్తిగా ఇటు రావాలంటే అందులో కొంత శక్తి తీసుకొని ఇటు రావచ్చు, గుర్తుపెట్టుకోండి. కనుక ఇప్పుడు మీరు తీసుకునేటువంటి ఆహారానికి మీరు అవలంబించేటువంటి సన్యాస ధర్మమా లేదా మీరు గృహ ధర్మాన్ని అనుసరిస్తున్నారా అనే దానికి సంబంధం ఉంటుంది. కానీ డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు అన్ని మానేసి కూర్చొని ఇంట్లో సాధన చేస్తూ కూర్చుంటే మీకు డబ్బు ఎవరు ఇస్తారు? అమ్మవారు అయితే ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చి ఇవ్వదు కదా. మీరు మంత్ర సాధన చేస్తూనే డబ్బు సంపాదించేటువంటి దిశగా మీరు కదులుతున్నప్పుడు ఆ శక్తి దీనికి యాడ్ అయిపోయి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. కొంత ప్రతిదాని పట్ల స్పష్టత అనేటువంటిది అవసరం అవుతుంది. ఇక బ్రహ్మచర్యం, ఒక వ్యక్తి బ్రహ్మచర్యము, ఇప్పుడు మంత్ర దీక్ష తీసుకుంటూ బ్రహ్మచర్యంగా ఉన్నాడు. ఇప్పుడు మంత్ర సాధన చేస్తే ఎనర్జీ వస్తుంది. బ్రహ్మచర్యానికి శక్తి ఉత్పన్నతకు సంబంధం ఉందా? ఉండదు. అలాగే మీరు ఆలోచన చేయండి. తర్వాత నేల మీద పడుకోవడము, నేల మీద పడుకొని వ్యక్తి సాధన చేస్తున్నాడు, తర్వాత ఆయన పరుపుల మీద పడుకున్నాడు, తెల్లారులేసాడు, స్నానం చేశాడు, కూర్చున్నాడు, సాధన చేస్తున్నాడు. మీరు సాధన ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిలో చేస్తే మీరు బ్రహ్మచర్యాన్ని కానీ ఆహారాన్ని కానీ మీరు నేల మీద పడుకున్నారా, ఎలా ఉన్నారో అనే దానికి ఎలాంటి సంబంధము లేదు, గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మంత్ర సాధన చేసేటువంటి వారికి దేనితో సంబంధం లేదు. గృహస్థులు పరిపూర్ణంగా మంత్ర సాధన చేయొచ్చు. ఎలగందల కోట అని ఇక్కడ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో? కరీంనగర్లో ఎలగందల కోట సుమారు 17వ శతాబ్దంలో ఒక గురువు నరసింహస్వామి ఉపాసకుడు బయలుదేరి గృహత్వంలో ఉంటూనే మనము సాధనలు చేసి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చని, అంటే అప్పటి నుండే ఈ సాంప్రదాయాలన్నీ అంతకు పూర్వం నుండి కూడా ఉంది. దీన్ని రాజయోగం అంటారు. మనం దేన్ని అవలంబిస్తున్నాం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే, సరే మీరు ఫ్రీగా మంత్రోపదేశం తీసుకున్నారు, సాధన చేస్తున్నారు. మీరు ఫ్రీగా మంత్ర ఉపదేశం తీసుకొని సాధన స్ట్రాంగ్గా నేను చెప్పిన విధంగా చేస్తే ఎనర్జీ వస్తుంది. అలాగే దక్షిణ ఇచ్చి మంత్రోపదేశం తీసుకున్నారు. మీరు దక్షిణ ఇచ్చి మంత్రోపదేశం తీసుకున్న తర్వాత కూడా ఇలా స్ట్రాంగ్గా నేను చెప్పిన విధానాన్ని అనుసరిస్తే మీకు శక్తి వస్తుంది, ఆ కోరికల వైపు వెళ్తుంది. మంత్ర సిద్ధి అనేటువంటిది ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి. శక్తి ఉత్పన్నత అనేటువంటిది ఆహారంతో సంబంధం ఉండదు, బ్రహ్మచర్యాలతో సంబంధం ఉండదు. ఎందుకంటే ఇటు అటు అందరూ చేస్తున్నారు. అలాగే మనము కింద పడుకుంటున్నామో పరుపుల పైన అనే దానికి సంబంధం ఉండదు. మీరు మంత్ర దీక్ష
ఫ్రీగా తీసుకున్నారా, దక్షిణ ఇచ్చి తీసుకున్నారా అనేటువంటి దానికి ఉన్న మంత్రసిద్ధికి ఏదైనా సంబంధం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. 100 మంది 100 రకాలుగా చెప్తారు, వినాలి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీకంటూ భగవంతుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. జ్ఞానాన్ని లేకపోతే మనం దాన్ని పెంపొందించి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు స్వతంత్రంగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఇక అంటే ఒకరు పెట్టినటువంటి వీడియో ఒక గురువు గారిది పెట్టాడు. ఆ వీడియో ఎప్పుడో జమానాలో చాలా రోజుల కింద పెట్టడం జరిగింది. నేను దానికి నర్మగర్భంగా ఆన్సర్స్ ఇచ్చాను. అది అంతటితో అయిపోయింది. ఇప్పుడు మరి అంతటి గురువుకు ఈ విషయాలు తెలియవా? సరే, అవన్నీ పక్కన పెడితే మీరు అర్థం చేసుకోండి. మరి దేనికి సంబంధము ఉంటుంది అంటే, మంత్ర ఉపదేశము తీసుకున్న విధానంలో ఉగ్రమంత్రం తీసుకున్నారా, మహోగ్ర మంత్రం తీసుకున్నారా, తర్వాత ఎదురులేని తిరుగులేని మంత్ర విధానాలు తీసుకున్నారా, ఆ మంత్రాది దేవత ఎవరు, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే, ఒక గురు విధానంగా మీరు తీసుకున్నప్పుడు గురువు యొక్క శక్తి ఇబ్బంది కాకుండా మీరు తెలుసో తెలియకో ఇంకో విధంగా ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు దాన్ని ఆపడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే మీకు ఇబ్బంది కాకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. గురువు ముఖ్యంగా దీనికి అవసరం. ఇంకా ఇంకా అంటే పిశాచ విద్యలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాటికైతే మరీ అవసరం అవుతుంది. ఎందుకంటే ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితిని గురువు ఆపుతూ ఉంటాడు, గురు శక్తి ఆపుతూ ఉంటుంది. ఇది విధానం. అంటే చూడండి, దేనికి సంబంధం ఇవన్నీ ఏం తెలియదు. మరి గురుగారు అయ్యప్ప భక్తులు ఉంటారు, ఇది భవానీ మాల వేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఆంజనేయ మాల, ఇట్లా చాలా మాలలు వేసుకుంటున్నారు కదా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు సంవత్సరం అంతా చేయరు, కొంత సమయాన్ని ఒక పీరియడ్ పెట్టుకుంటారు. 11 రోజులు, 21 రోజు, 41 రోజు, కొంతమంది 3 నెలలు, 6 నెలలు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా చేయరు. అంటే సంవత్సరం మొత్తం చేసుకుంటూ ఉంటారు. దాని అర్థం ఒక 41 రోజు, మ్యాక్సిమం 41 రోజు పెట్టుకుంటారు. ఈ 41 రోజు వారి యొక్క దృష్టి అనేటువంటిది పరిపూర్ణంగా భగవంతుడిపైనే ఉండాలనేటువంటిది. కొంతమంది అన్ని వదిలేసేసి ఈ 41 రోజు అయినా కూడా మేము కఠినంగా చేయాలని, ఎక్కువ ధారణ చేసుకుంటూ రావాలి, ఎక్కువ మంత్ర సాధన చేయాలి, లేకపోతే ఎక్కువ మేము పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ఉన్న ఆ 41 రోజు విపరీతంగా దానిపైన దృష్టి పెడతారు. తదనంతరం మళ్ళీ వాళ్ళు దైనందిన జీవితంలో పడిపోవడం అనేది, ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, కొంతమందికి అలవాట్లు ఉంటాయి, గుట్కా, సిగరెట్. ఇప్పుడు చాలా తగ్గినాయి, ఇంతకుముందు ఇవన్నీ కూడా ఉండేవి. ఈ అలవాట్లన్నీ కూడా కొద్ది రోజులు ఆపివేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏ అలవాటునైనా సరే కొంతకాలం ఆపివేయబడినప్పుడు అది మన బ్రెయిన్ తీసేసుకొని మన అలవాట్లను మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి ఏమిటంటే, ఆ కొద్ది రోజులైనా కూడా వీటికి అన్నిటికీ దూరంగా ఉంటాం కదా, ఇది కూడా ఒకందుకు మంచిదే కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ గురువులు కొన్ని నియమాలు పెట్టి 41 డేస్, తర్వాత 2 months 3 months ఇలా పెట్టి చేయించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది రెగ్యులర్గా సంబంధించినటువంటి అంశం. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి మనము అనుకున్నప్పుడు, సన్యాస గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సన్యాస ధర్మాలు చెప్తాడు. ఎందుకంటే తనకు అది తెలుసు. అంటే ఏ గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు. కానీ ఒక మంత్ర విధానం అనేటువంటిది ప్రతి సందర్భంలోనూ ప్రతి గురువు, హోమము తీసుకోండి, విగ్రహ ప్రతిష్టలు తీసుకోండి, తర్వాత మంత్ర సాధనలు తీసుకోండి, ఒక చెట్టును, ఒక మూలికను తీయాలనుకున్నప్పుడు కూడా ఒక మంత్రం, ఆ గురుగారు ఇచ్చినటువంటి మంత్రాన్ని చదివి నమస్కారం చేసి తీయడము, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్ర విధానం అనేటువంటిది వామాచారము, దక్షిణాచారము అన్ని విధాలలో కూడా ఈ మంత్ర విధానం ఉంది. ఎందుకంటే సమస్త సృష్టి అంతా కూడా, సమస్త జగత్ దైవాధీనమైతే, దైవాధీనము అయితే తత్ దైవము మంత్రాధీనము, తత్ మంత్రము మానవాధీనము, బ్రాహ్మణాధీనం అని చెప్పేసి అలా మధ్యలో చూపించడం జరిగింది. బ్రాహ్మణ అంటే వాస్తవంగా జ్ఞానము ఎవరికైతే ఉంటారో వాళ్ళు, జ్ఞానము ఉండేటువంటి వారు బ్రాహ్మణులు అనబడతారు. జ్ఞానం లేకుండా ఆ క్యాస్ట్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు జ్ఞానవంతులు అనిపించబడరు. అలాగే జ్ఞానం ఉంటే మీరు ఏ క్యాస్ట్లో పుట్టా వాళ్ళు జ్ఞానవంతుల కింద లెక్క. ఇక్కడ ఎవరో ఒక పరాశ్రీ అని చెప్పేసి ఒక ఆశ్రమాన్ని ముందు పెట్టేసుకొని ఒక విధానాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నాడు. కులాలతో సంబంధం ఏముంది? జ్ఞానంతో సంబంధం. కానీ ఆయన జ్ఞానాన్ని పట్టుకున్నాడు, దైవశక్తిని పట్టుకున్నాడు, సంకల్పాన్ని జోడించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మనం అందరం సహకరించాలి. గొప్ప విషయం కదా. దళితులు అందరినీ పక్కన పెట్టేటువంటి సందర్భంలో అలాంటి వాటి నుండి ఇది అనే వస్తే అందరు వెళ్ళి నమస్కారం పెడుతున్నారంటే అందరికీ మనం ఉదాహరణగా చూపించుకోవచ్చు కదా. ఇది మనం అర్థం చేసుకోవాలి. దైవ అద్వైత సిద్ధాంతం ఏం చెప్పింది? ఒక్కటే
రెండు అనేటువంటి లేవు, ఒకటే, అదే దైవము, అదే నీవు అని చెప్పింది. ఆ సత్వాన్ని మనం పట్టుకోవాలి. ఇక 41 డేస్ రెగ్యులర్గా అందుకోసం చేస్తారు. మరి రెగ్యులర్గా అంటే దైనందిన జీవితంలో మనం చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేయాలి? చక్కగా మంత్ర ఉపాసన రెగ్యులర్గా మీ సంసారికమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే అంటే పిల్లలతో మీరు హ్యాపీగా ఉంటూ, కుటుంబంతో ఉంటూ, సొసైటీలో మీరు పనిచేస్తూ హ్యాపీగా మీరు మంత్ర సాధన చేయాలి. దానికి దీనికి దేనితోని కూడా సంబంధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దేనితోని సంబంధము అని అంటే, ముందుకు వెళ్ళడము దేనితోని సంబంధము అంటే, న్యూటన్ 3 నియమాలు చెప్తాడు. మనం కూడా మన కర్మ సిద్ధాంతం కూడా అదే. మన కర్మ సిద్ధాంతమే న్యూటన్ 3 నియమాలు అవుతాయా కాదా అనుకుందాం. ఇక్కడ జడత్వం అనేది ఒకటి ఉంటుంది. న్యూటన్ ఫస్ట్ నియమం ఏంటంటే జడత్వం, ఇనర్షియా అంటారు. కదలకుండా ఏ వస్తువు అయితే ఉంటుందో అది అక్కడే ఉంటుంది. కదిలేటువంటి వస్తువు కదులుతూనే ఉంటుంది శూన్యంలో. అయితే ఏ వ్యక్తి అయినా కూడా ముందుకు వెళ్ళాలంటే కదలాలి. కదలకుండా అక్కడే ఉంటే సోమర్తనం వస్తుంది. మీరు అక్కడే ఉంటారు, ముందుకు వెళ్ళలేరు. మీరు 10 రోజులు ఇంట్లో హాయిగా తినుకుంటూ కూర్చోండి, 11 రోజు కూడా అలాగే కూర్చోవడం జరుగుతుంది. మీకు నిర్మాణం అనేది జరగదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ, మీరు సన్యాసి అయినా సరే కర్మ చేయాల్సిందే. కర్మ అంటే పని చేయాల్సిందే. మీరు ముందుకు వెళ్ళాల్సిందే. మీరు ముందుకు వెళ్ళండి. న్యూటన్ మొదటి సిద్ధాంతము, ఎక్కడ వేసిన వస్తువు అక్కడే ఉంటుంది. శూన్యంలో కదిలేటువంటి వస్తువు కదులుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు దానిపైన ఫోర్స్ అప్లై అయ్యేంత వరకు అలాగే జరుగుతుంది. ఇదే మొదటి నియమము. రెండవ నియమం ఏంటి? F=ma. అంటే ఏ వస్తువు పైన సరే ఫోర్స్ అప్లై చేస్తే అది ముందుకు కదులుతుంది, అది నిర్మాణం జరుగుతుంది, ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుంది. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంత ముందుకు వెళ్తుంది. మానవ జీవితం కూడా అంతే. చేసుకున్న వాడికి చేసుకున్నంత. మీరు స్ట్రాంగ్గా సాధన చేయండి. ఆ స్ట్రాంగ్గా సాధన చేసిన విధానం ద్వారా ఇది ఉన్నతమైనటువంటి శక్తి, ఒక మహాశక్తి ఉత్పన్నమవుతుంది. అది మీ కామ్యాన్ని కూడా పరిపూర్ణంగా తీర్చడం అనేది జరుగుతుంది. సాధన ఎంత చేస్తే అంత మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది. సాధన తక్కువ చేస్తే తక్కువ వస్తుంది. F=ma అనుకున్నప్పుడు ఫోర్స్ 2 న్యూటన్స్ మనం అప్లై చేసినప్పుడు అది కొంతవరకే వెళ్తుంది. ఒక 10 న్యూటన్స్ ఇంకా కొంత, మీరు ఒక 1000 న్యూటన్స్ అప్లై చేస్తే మరింతగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రన్నింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఫోర్స్ అప్లై చేసేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ఫోర్స్ ఎక్కువ లేకపోతే అంతే. ఏదైనా తయారు చేసినప్పుడు, ఏదైనా వస్తువులు లిఫ్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ లిఫ్ట్ చేసేటువంటి క్రేన్ ఏదైతే ఉంటుందో ఎంత ఫోర్స్ని అయితే అంటే లిఫ్ట్ చేయగలుగుతుందో ఆ విధంగా దీన్ని నిర్మాణం చేసినప్పుడు అది లేపగలుగుతుంది, లేకపోతే లేదు. అంటే మనకి ఏ కార్యక్రమం అయినా కూడా జరగాలి అనుకున్నప్పుడు ఉధృతంగా కదలాలి. దానికి సంబంధించినటువంటి విధానాలు కూడా ఉపనిషత్తులలో, భగవద్గీతలో మనకు చాలా అద్భుతంగా వేదాలలో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దానికి ఒక కోర్సే ఉంటుంది. ఇక మనం ఎంత ఫోర్స్ అప్లై చేసి పనిచేస్తామో దాన్ని అది మనమే పొందుతాము. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దానికి మనం స్పెషల్గా చెప్పాల్సినటువంటిది అవసరం లేదు. మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందిరా బిడ్డ, మీరు స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి, కదలండి. మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే, మీరు ఎంత గట్టిగా చేస్తే చేసుకున్న వాడికి చేసుకున్నంత మీరు ఎంత చేస్తారో చేయండి. చేసింది మీరే పొందుతారు. కర్మ రిటర్న్ అవుతుంది. మీరు ఒక ఉన్నతమైనటువంటి పని చేస్తే దాని యొక్క ఫలితాన్ని మీరు ఉన్నతంగా పొంది తీరుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. మన దృష్టి సృష్టిగా మారుతుంది. అలా కాకుండా ఏదో నామకే వాస్తే ఒక మంత్రాన్ని విధానాన్ని మనం చదువుకుంటూ వెళ్తే రిజల్ట్ రావాలంటే వస్తుందా? రిజల్టే కాదు, చదువు వస్తుందా? ఏ పనైనా వస్తుందా? ప్రతి దానికి ఒక సిస్టమేటిక్ విధానం అనేటువంటిది ప్రకృతిలో ఉంది. వాటిని మనం పట్టుకొని స్ట్రాంగ్గా మనం వెళ్తే, మనం కదలడమే ఫోర్స్ అప్లై చేయడం అంటే, మనం కదులుకుంటూ ముందుకు వెళ్తే ఏదైనా కూడా మన జీవితంలోకి వస్తుంది. మంత్ర విధానంలో శక్తి ఉత్పన్నమై మీరు మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మీకు 200% నక్షత్ర గ్రహ దోషాలు ఆగిపోతాయి. అంటే దానికి ప్రత్యేకంగా మంత్ర విధానాలు ఉంటాయి. మీరు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నక్షత్ర గ్రహ దోషాలు ఆగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దైవిక శక్తి దాన్ని ఆపి పడేస్తూ ఉంటుంది. మీకు ప్రయోగ బాధలు అనేటువంటివి వెళ్ళిపోతాయి. ఇట్లా ఇదే అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఎవరైనా సరే ఒక మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నప్పుడు స్ట్రాంగ్గా కొంతవరకు ముందుకు కదలడము, అవకాశాలు మీకు కల్పించడము, ఇవన్నీ ఇత్యాది అన్నీ కూడా మీకు సాధన ద్వారా సమకూడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇదంతా ఏ పుస్తకాలలో ఉందండి? ఎక్కడన్నా ఉన్నాయా? మీరు ఈ విధానం అంతా కూడా ఏదైనా పుస్తకాలలో చూసారా? మీరు ఏ పుస్తకాలలో చూశారు? భారతదేశంలోని భాషలన్నిటి పుస్తకాలలో ఏ భాష దేంట్లో అయినా ఉందా? అంతర్ముఖమైనప్పుడు
అంతర్ముఖంలో దర్శించినటువంటి విధానం. అరే ఇదేమిటి అని అనుకొని అప్పుడు సైన్స్ నాకు టచ్ ఉండడం మూలన, ఎక్కువగా టచ్ ఉండడం మూలన నేను ప్రతిదాన్ని ఇది ఏమిటి అని అనుకున్నప్పుడు ప్రతి దాంట్లోనూ సైన్స్ కనిపించింది. అసలు మరి ఇది సైన్స్ వేరు ఆధ్యాత్మికత వేరు అని అంటున్నారు కదా అంటే నో, ఆధ్యాత్మికతనే సైన్స్. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ప్రకృతిలో ఉండేటువంటి నియమాలు, ఆ నియమాలు ఇది. అందుకే స్పిరిచువల్ సైన్స్ అని కూడా కొంతమంది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేటువంటి సందర్భంలో ఒక అమ్మాయి చెప్తుంది అనాటమీ, ఆమె అనాటమీకి సబ్జెక్ట్ చెప్తుంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి మెడికల్ కాలేజీలో. మరి ఆమె కూడా ఇది వేరు అది వేరు కాదు అనేటువంటి విధంగా ఆమె వీడియోస్ కొన్ని కనిపిస్తున్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ప్రకృతిలో ఉండేటువంటి ధర్మాలే ఇది మేము గ్రహించుకొని ఈ విధానాన్ని ఊహ అని చెప్పేసేసి నేను ఇప్పుడు దాదాపుగా ఇది ఒక 1 అవర్ దాకా వస్తుంది వీడియో. ఎంత దాన్ని కట్ చేద్దామన్నా కూడా ఒక వీడియో మనం చెప్పాలనుకున్నప్పుడు ఆ వీడియో ద్వారా వారికి పరిపూర్ణంగా అర్థం కానప్పుడు ఆ వీడియో ఉపయోగం ఏంటి? కానీ కొంతమంది గురువారు అంతా చూసేటువంటి ఓపిక ఎవరికి ఉంటుంది? 10 minutes 12 minutesలో అయిపోగొట్టండి. నాకు ఉద్దేశం ఏమో జ్ఞానం ఇస్తాం, జ్ఞానం కావాలి అనుకున్న వారు చూస్తారు. నాకు చూడాలి, లైక్ కొట్టాలి, అది అలాంటిది ఏముంటుంది బిడ్డ. నేను ఎప్పుడు కూడా సరే ఏదైనా వీడియోస్లలో అంటే వేరే ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మీరు ఇలా చెప్పండి గురుగారు అంటే సరే చెప్పేస్తాం, కానీ మన దాంట్లో నేను దాని గురించి పెద్దగా ప్రస్తావన ఉండదు. నాకు అది అంతగా అనిపించదు. ఏంటంటే బిడ్డ, భగవంతుని కృప ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని పట్టుకునేటువంటి వాళ్ళకి ఇది లభ్యమవుతుంది, వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి నాని, మన దృష్టి సృష్టిగా మారుతుంది. ఇదంతా కూడా మీకు ఏ గ్రంథంలోనూ ఎక్కడన్నా కనిపించిందా? నేను రాయాలి వీటి గురించి. ఇక నేను రాయడం మొదలు పెడితే అది ఒక సంచలనం అవుతుంది. ఎందుకంటే నేను ఒక విషయాన్ని చెప్తే దాంట్లో సైన్స్ ఎంత లోతుల్లోకైనా సరే మనం నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే బిడ్డ. కొత్త సిద్ధాంతాలు కూడా తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. అందరికీ అన్ని విషయాలు మనం ఎంత జ్ఞానపరులు కానీ బిడ్డ, మనం మనకి ఏం తెలుసు అని ఏమి తెలుసు అనుకోవాలి. వాస్తవం కూడా అంతే. ఫిజిక్స్ పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళకి కెమిస్ట్రీ తెలియదు, కెమిస్ట్రీ తెలిసినటువంటి వాళ్ళకి హిస్టరీ తెలియదు, హిస్టరీ తెలిసిన వాళ్ళకి జియాలజీ తెలియదు, బాటనీ తెలియదు. ఇలా ఉంటుంది కదా సబ్జెక్టులు అనంత బిడ్డ. మనకు తెలిసిందని అనుకోదు, ఏమీ తెలియదు. మనం నేర్చుకుంటూ వెళ్ళాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎంత లోతుల్లోకి వెళ్ళైనా సరే విషయాలు తీసుకోవాలి. ఈ మధ్య సైంటిస్టులు పరిశోధన చేసేసి భూభౌతిక ప్రపంచంలో కనిపించేటువంటి ఈ సిద్ధాంతాలు వేరున్నాయి. ఆటంలోకి అణువులోకి ప్రవేశించి ఆ లోపలికి మనము పూర్తిగా గమనించుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దీనికి విరుద్ధంగా అందులో కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇవి అక్కడ అప్లై కావట్లేదు. మళ్ళీ వాటి కొద్ది సిద్ధాంతాలు వాటి గురించి బాగా పరిశోధన చేసి తీసుకురావాలి, కొన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ మీకు అర్థమైంది కదా నాని, పుస్తకాలలో ఉండేటువంటిది జ్ఞానమా? ఇది సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేటువంటి జ్ఞానము. పుస్తకాల ద్వారా కూడా కొంత జ్ఞానం ఉంటుంది, కానీ నేను చాలా సందర్భాలలో చెప్పాను. ఒక 2 పుస్తకాలు కలిపి 3వ పుస్తకం తయారు చేస్తున్నారు, 3 పుస్తకాలు కలిపి 4వ పుస్తకము, సహస్ర ఈ కవచాలు వీటితోనే మొత్తం నింపుతున్నారు. విధానం పెద్దగా కనిపించట్లేదు. అంటే అంతర్ముఖమే తీయాల్సినటువంటి సబ్జెక్టులు ఉంటాయి. కనుక మీరు ఇదంతా గుర్తుపెట్టుకోండి. తెలిసి తెలియక చేయడం అనేటువంటిది మనకు రిజల్ట్ ఎక్కువ రాదు. స్పష్టత ఉంటేనే మీరు ఒక మంచి సిస్టంలోకి వెళ్ళగలుగుతారు, మీరు అనుకున్నది సాధించగలుగుతారు అని. స్పష్టత జ్ఞానం ద్వారా వస్తుంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు ఈ విధానాన్ని చూడండి. నేను 2.5 గంటలు 2 to ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే ఇలా చూస్తాను, వాళ్ళ ఫేస్ చూడగానే వాళ్ళకి అర్థం కాలేదు అని అనిపిస్తుంది. అర్థం కాని పాయింట్ను మళ్ళీ మొదలుపెట్టి వివరంగా చెప్పుకునేసరికి అరగంట అయిపోతుంది. 3 గంటలు సుమారుగా 2 to 3 గంటల వరకు ఇదంతా ఒక సబ్జెక్టు చెప్పి వాళ్ళు దేనికి ఏ విషయం మీద బాధపడుతున్నారు అనేది చూసేసుకొని అప్పుడు మంత్ర విధానాన్ని ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తూ వాళ్ళని ఒక సిస్టమేటిక్గా ముందుకు తీసుకువెళ్ళాల్సినటువంటి విధానం ఉంటుంది. ఇంత చేయాలి మంత్రోపదేశం అంటే. ఒక మంత్రం ఇచ్చేసి ఆయన రాసిస్తాడు పో అంటే అక్కడ రాసేసుకొని ఇక చదువు 1,00,000 అయిన తర్వాత హోమం చెయ్యి అంటే నేనేం చెప్పను, అది మీరు సబ్జెక్టులు పట్టుకొని ఇక మీరు అర్థం చేసుకోవాలి. అలా బోలెడు మంది నా దగ్గరికి వస్తారు. ఎక్కడెక్కడో గురువుల దగ్గరికి మంత్రోపదేశాలు తీసుకొని గురుగారు మీరు చెప్పేటువంటి విధానం బాగుంది, మాకు అర్థమైంది, వీడియోలలో కొంత మాకు అర్థమైంది అని చెప్పేసి ప్రశాంతంగా వచ్చి ఎక్కడ ఏ మంత్రం తీసుకున్నా కూడా మంత్రాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి దాన్ని తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో కామ్య మంత్రాలు ఉంటాయి, దైవత్వానికి సంబంధించినటువంటి విధానాలు ఉంటాయి, తర్వాత
ప్రయోగ విధానాలు ఉంటాయి, దేనికి దానికి ప్రత్యేకంగా విధానాలు ఉంటాయి. అవి తెలుసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బిడ్డ. ఇది ఉమ్, చాలా అద్భుతంగా ఏంటంటే నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకే నేను చెప్పడం జరుగుతూ ఉంటుంది. సరే, చెప్పాలి అని అనిపించి మీకు కొంత అర్థం కావాలి, అసలు ఏమిటి అనేటువంటిది మీకు అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుండి నేను ఎప్పుడు ఏ వీడియోలలో కూడా మీకు చెప్పడం జరగలేదు. ఇప్పుడు దీంట్లో కూడా నేను కొంతవరకు చెప్పాను, ఇక్కడి వరకు చెప్పి వదిలిపెట్టాను. మరి మన దగ్గరికి నమ్ముకొని వచ్చేటువంటి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని నేను ఇవ్వాలి కదా. ఇక ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోండి. ఇది స్వతంత్రంగా తీసుకున్నటువంటి సబ్జెక్టు, అమ్మవారి ద్వారా పొందినటువంటి ఈ సబ్జెక్టుని అలాగే తీసుకెళ్ళాలి కదా. సరే, సందర్భం వచ్చిందంటే ఆ సందర్భం వచ్చిందంటే దాన్ని కూడా బయట పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.